ఇక తెలంగాణ రాష్ట్రంలోనైతే ప్రభుత్వ ఉద్యోగులలో ఏసీబీ దాడులు ఎన్ని జరిగినా కానీ వాళ్ళకు ప్రభుత్వం నుంచి వస్తున్న జీతాలు సరిపోక అమాయకమైన పేద ప్రజల నుంచి లంచాలు తీసుకుంటున్నారు. అసలు వాళ్ళు మరి ఇంత లంచాలకే పట్టేవాళ్ళు మరి ఉద్యోగాలు ఎందుకు ఎత్తురు? సపడే కూకోరు, ఏమైనా సెటిల్మెంట్ దందాలు చేసుకొని బతుకురియా? అమాయకమైన ప్రజల నుంచి లంచాలు తీసుకుంటారు. అదేంది నిన్న ఇక్కడ మన సంగారెడ్డిది ఒక ఎస్ఐ గారు, ప్రజలకు రక్షణ ఇచ్చే ఎస్ఐ గారు, ప్రజల గురించి ఉండే ఎస్ఐ గారు తానే 20,000 లంచం తీసుకుని ఏసీబీలోకి ఎక్కిండు. ఇంత దారుణంగా తయారయ్యారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధికారులు. ఇగో కేసు విషయంలో 40,000 లంచం ఏసీబీ వలలో టేక్మల్ ఎస్ఐ రాజేష్. ఇంత దారుణమా? ఒక కేసు విషయంలోకి పోతే 40,000 లంచం డిమాండ్ చేసిండట. అరే రామా, ప్రభుత్వం నుంచి వీళ్ళకి అన్ని బెనిఫిట్స్ వస్తూనే ఉంటాయి, జీతాలు టైంకి వస్తూనే ఉన్నాయి, ఇంకేం కావాలి? మళ్ళా ఈ పంచాయతీలు సెటిల్మెంట్లకు ఇవన్నీ అవసరమా మీకు? జీతం సరిపోతలేదా? ఇంకా రోజు ఏసీబీలు దాడులు చేస్తూనే ఉన్నారు, అయినా కానీ వీళ్ళకైతే ఇంత కూడా సిగ్గు శరాలు వస్తలేవు. ఓ కేసు విషయంలో 40,000 లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా టేక్మల్ ఎస్ఐ రాజేష్కు ఏసీబీ వలల ఎస్ఐ రాజేష్ను ఏసీబీ వలపని పట్టుకుంది. అధికారులు చూసి పంట పొలాల్లోకి ఎస్ఐ పారిపోగా చేసి పట్టుకున్న పోలీస్ స్టేషన్కు తరలించిన రాజేష్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు చూడూరి ఏసీబీ అధికారులను చూసి పంట పొలాల నుంచి పారిపోతున్నట. అదే నువ్వు పారిపోవడానికి నీకు అంత భయం ఉంది కదా, మరి నువ్వు అదే పైసలు తీసుకోకపోతే అయిపోవు కదా? గిట్లా తయారయ్యారు అధికారులు. గింత ప్రజలకు రక్షణ ఇచ్చే అధికారులు కూడా గిట్లా తయారైతే ఎట్లా? అసలు పోలీస్ స్టేషన్కు తరలించి రాజేష్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఎస్ఐ ఏసీబీకి చిక్కడంతో గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. చూసిరా, గిట్లా మీరు దొరికిరి, ఇజ్జత్ మొత్తం పోగొట్టుకురి. గ్రామ ప్రజలేమో టపాకులు కాల్చి సంబరాలు చేసుకురట. అంటే నీకు ఎంత మంచి పేరుంది. ఇట్లా ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఈయన ఒక్కడని కాదు, ప్రభుత్వ శాఖలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కేవలం మీరు ప్రభుత్వం నుంచి వచ్చే జీతంతో మీరు హాయిగా బతుకుర్రి. ఇట్లా మీరు ఈ లంచాలు తీసుకుంటే 5,000, 10,000, 20,000 లంచాలు తీసుకుంటా ఇట్లా పడ్డబడితే ఇటు ఇజ్జత్ పోతుంది, ప్రజలలో గలీజ్ అవుతారు. ఎక్కడికన్నా పోయినా కానీ గిన ఏసీబీ దగ్గర దొరికిరట, ఏసీబీ పట్టుబడరా అని ఇట్లా మాటలు పడతారు. అవసరమా? ఇవన్నీ ఏదో బంద్ చేసి చక్కగా మీరు చేసుకోరు కదా. తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ఏసీబీలకు అయితే ఫుల్ పవర్స్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో రోజు అసలు ఏసీబీ దాడులు అంటే ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి 6 నెలలకోసారో 10 నెలలకోసారో సంవత్సరానికోసారో వినేటోళ్ళం. కానీ ఇప్పుడు రాత్రి అయిందంటే తెల్లార వరకు 7 ఏసీబీ దాడులు జరుగుతాయని చెప్పి ఇట్లా ప్రభుత్వ అధికారులు అయితే భయంతో అయితే ఉద్యోగాలు చేస్తున్నారట. చూసుకోరు, మరి జాగ్రత్త ఉండుర్రి.